పడవనైతే ఇలా వాటర్ అయితే వదులుదాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు ఈ వీళ్ళు ఏం చేయబోతున్నాం అంటే, నా బ్యాక్ సైడ్ అయితే ఒక కాలువ అయితే వాడుతుంది, పెద్ద కాలువ. ఈ కాలువలో ఏం చేయబోతున్నాం అంటే, ఒక బోట్ తయారు చేసి అందులో మొబైల్ అయితే పెట్టి ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అయితే ఒక వీడియో అయితే తీయబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కాబట్టి వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. చూసినట్టయితే మనం అయితే మొబైల్ అయితే బోట్ పైన అయితే ఇట్లా అయితే స్టేబుల్ అయితే పెడతాము. దీనికైతే సపోర్ట్ గా అయితే ఉండదు కాబట్టి ఇటు సైడ్ ఒక వాటర్ బాటిల్ పెడతాం, ఇటు సైడ్ ఒక వాటర్ బాటిల్ అయితే ఈ వాటర్ లో అయితే బోట్ అయితే సర్వైవల్ అయితే చేయబోతున్నాం. బోట్ అయితే వదులుతాం కదా, మెయిన్ గా అయితే ఇట్లా వాటర్ లో అయితే వాళ్ళ ఫోన్ పడిపోతే అయితే మన ఫోన్ కి అయితే ఏం డ్యామేజ్ కాకుండా అయితే ఈ చుట్టుముట్టు అయితే సెల్లో టైప్ అయితే వేసి అయితే కవర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా సెల్లో టైప్ అయితే వేద్దాము. అయితే మనం అయితే మొబైల్ కి అయితే ఇలా అయితే టేప్ అయితే వేసాము. ఇప్పుడు వాటర్ లో పడ్డా మన మొబైల్ కి అయితే ఏం కాదు, కానీ బౌన్స్ లోకి కొన్ని వాటర్ అయితే పోయే అవకాశం అయితే ఉంది. ఏం కాదు ఫోన్ కి అయితే మొబైల్ కి అయితే. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మన ఈ పడవ కూడా అయితే మొబైల్ అయితే ఇట్లా స్టేబుల్ అయితే పెట్టుకోవాలి. అట్లయితే మనకైతే వీడియో అయితే పర్ఫెక్ట్ అయితే షూట్ అయితే చేయగలుగుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఇట్లా కూడా అయితే ఒక ప్లాస్టర్ అయితే వేసుకున్నాము. అయితే ఏదో ఒకటి కష్టపడిన తర్వాత మేమైతే బోట్ అయితే ఇలా అయితే తయారు చేసాము. మన మొబైల్ అయితే స్టేబుల్ ఉండాలి, కానీ వాటర్ లో అయితే మునిగిపోద్దని ఇట్లా చుట్టుపక్కల ప్లాస్టర్ వేసి మరి కూడా ఇట్లా స్టేబుల్ అయితే తయారు చేసాము. ఇప్పుడు మన మొబైల్ అయితే స్క్రీన్ అయితే ఆన్ అయితే వేసి ఈ పడవనైతే ఇలా వాటర్ అయితే వదులుదాము. ఏదో ఇంతకు ఎక్స్పెరిమెంట్ వర్క్ చేస్తూ లేదో తెలియదు మనకైతే. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వాటర్ లో అయితే వదులుదాం ఫోన్. ఇప్పుడు అయితే మనం ఫోన్ అయితే ఇలా అయితే రెడీ అయితే చేసాం కదా. ఈ వాటర్ ఫ్లో కూడా చూడడానికి అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకో ఫోన్ అయితే మునిగిపోతే మొబైల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వస్తు పోతులే మంచిగా ముంగల్వో మంచిగా వర్క్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోయింది. ఇట్స్ వర్కింగ్. ఇక్కడ తట్టుకోకుండా ఉంటే బాగుంటది. తట్టుకోరు. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ వెళ్ళిపోతున్నావు. వర్కింగ్. ఇక్కడ తట్టుకోకుండా ఉంటే బాగుంటది. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ వెళ్ళిపోతున్నావు. అరే షేట్ డ్యామేజ్ అయింది. మంచిగా పోతున్నావు తెలుసా. ఎక్స్పెరిమెంట్ సక్సెస్. ఎంత మంచిగా పోతున్నావు తెలుసా. క్యాప్చర్ చేసుకుంటా వాడుకో. ఆడొస్తుంది. సక్సెస్. మంచిగా క్యాప్చర్ కూడా మస్తు చేస్తుంది అన్నిటిని. ఆ నుంచి అయితే మంచిగా మన మొబైల్ అయితే వర్కింగ్ అయింది. బోట్ కూడా సూపర్ గా అయితే నడిచింది. మళ్ళీ ఒకసారి అయితే ఆ నుంచి అయితే వదులుదాము. వాటర్ ఫ్లో అయితే మంచిగా రికార్డింగ్ అయితే చేసింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయితే మన బోట్ అయితే ఏడుస్తున్నా. ఇంతకు ముందు అయితే వాటర్ అయితే మొత్తం పోయినాయి. మొబైల్ మొత్తం మునిగిపోతా అనుకున్నా, కానీ మునిగలేదు. వాటర్ అయితే తీసిస్తాను. ఇప్పుడు సెకండ్ టైం అయితే వదులుతున్నాను. ఏ వీడియో చూస్తున్నట్టు తప్పకుండా లైక్ చేసుకోండి. ఇప్పుడు వదిలేస్తున్నాను. 3, 2, 1. ఇలా తట్టకుండా ఉంటే బెటర్. తట్టదులే. మంచిగా పోతుందా?
సార్లు అయితే వాటర్ లో అయితే వదులుతాము, మంచిగా రికార్డింగ్ అయితే చేసింది. ఇప్పుడు 3వ సారి కూడా వదులుతాము, ఎట్లా వరకు చేస్తుందో తెలియదు. ఇక్కడ అయితే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవుతుంది, అక్కడ కొంచెం నార్మల్ అవుతుంది రాలేదు కాబట్టి ఇక్కడైతే డైరెక్ట్ అయితే అక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు లేట్ చెప్పినా మన బోట్ అయితే వదులుదాము. అయితే ఇప్పుడు ఆడక్కడ అయితే ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ అవుతుంది. ఇదైతే ఒకసారి బోట్ అయితే వదులుదాం. ఇప్పుడు 3, 2, 1. ఈడ బాగా అవుతుంది కదా బోట్, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ బాగా అవుతుంది బోట్. తప్పదా వెళ్ళిపోతుంది. గుర్తుంది, క్రాష్ అయిపోయింది. అమ్మ రొటేట్ హైలైట్ చేస్తున్నాను కదా అవును. 2, 1. ఈడ బాగా అవుతుంది కదా బోట్, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ బాగా అవుతుంది. తప్పదా వెళ్ళిపోతుంది. క్రాష్ అయిపోయింది. అమ్మ రొటేట్ హైలైట్ చేస్తున్నాను. ఆడికి వస్తే హైలైట్ గాయస్ బోట్ అయితే చాలా మంచిగా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఎంత మంచిగా వెళ్తుందో బోట్ అన్న. అక్కడ వెళ్ళి అనుకో ఒక డ్యామ్ లోకి వెళ్ళిపోతాం. గాయస్ మన బోట్ అయితే వాటర్ అయితే ఉందాం, మంచిగా అయితే రికార్డింగ్ అయితే చేసింది. వాటర్ ఫ్లో కూడా చాలా వర్కింగ్ అయితే చేసింది. మేమైతే ఒకసారి నార్మల్ గా వచ్చే వాటర్ దగ్గర వెళ్దాం, ఒకసారి అయితే స్పీడ్ వచ్చే వాటర్ దగ్గర వెళ్దాం, ఒకసారి అయితే డ్యామ్ దగ్గర అయితే వెళ్దాం. కానీ మంచిగా అయితే వర్కింగ్ అయితే చేసింది. ఫుటేజ్ కూడా మంచిగా క్యాప్చర్ అయితే చేసింది. ఈ వీడియో చూసినట్టయితే అందులో అయితే మీకు మంచి మంచి క్యాప్చర్ చేసిన ఫుటేజ్ అయితే వస్తాయి అన్న కూడా. ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే వచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో అయితే మనము ఒక కెమెరా అయితే తీసుకొచ్చి మనం అయితే వాటర్ అయితే వెళ్తాము. వీడియో అయితే చాలా మంచిగా అయితే వస్తుంది దాంతో కూడా. అది ఈ రోజు వీడియో. హై హోప్ అందరికీ అయితే నచ్చినట్టయితే ఇప్పుడు లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త వీడియోలో వెళ్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. గైస్ ఈ వీడియో అయిపోయింది కాబట్టి ఇది ఏం మనకి యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే ఒక మంచిగా బోట్ ని ప్రాపర్ గా అయితే వర్క్ చేసినట్టు ఒకటి తయారు చేస్తాము. ఇక దీంతో ఏం వర్క్ లేదు కాబట్టి మనం అయితే వాటర్ అయితే వదిలేదాము. ముందర ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక మంచిగా మా వీడియో గురించి అయితే మస్తు యూజ్ అయింది ఇది. దీనికి ఎంతో లైక్ చేస్తున్నాం. బాయ్, వెళ్ళిపో, టాటా. వెళ్ళిపో, మంచిగా వెళ్ళిపోతుంది. బరువు లేదు కదా.